వెల్కమ్ టు శ్రీ చైతన్య అకాడమీకి స్వాగతం. జూలై 10వ తేదీన మృతికలైన పాఠ్యాంశాన్ని ఎగ్జామ్ పెడుతున్నామమ్మా. ఇదే ఎగ్జామ్ను మళ్ళీ మనం ఈ రోజున డిజిటల్ బోర్డు పైన డిస్కషన్ చేస్తున్నాము. ఓకే, హాస్టల్ వార్డన్కు మరియు గ్రూప్ స్టూడెంట్స్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్కు పేపర్ మీరు యూజ్ చేసుకుంటారని చెప్పేసి చైతన్య అకాడమీ తరఫున మేము చెప్పడం జరుగుతున్నది. ప్లస్ ఇక్కడ మృతికలైన పాఠ్యాంశాన్ని డిస్కషన్ చేస్తున్నాము. జనరల్గా మృతిక అంటే ఏం తెలిసిన, భూమిపైన పలచని మట్టి పొరను మృతిక అంటారు. భూమిపైన పలచని మట్టి పొరను మృతికలు అంటారు. మృతికలు ఏర్పడాలంటే చాలా సంవత్సరాలు పడతాయి. ఎందుకంటే భూమిపైన ఒక లేయర్ ఏర్పడాలంటే చాలా టైం తీసుకుంటారు. అలా ఆ మృతిక ఏర్పడాలంటే దరిదాపులో చాలా యూజెస్ అంటే ఉపయోగాలు, భూమిపైన అనేక మార్పులు జరిగితే మృతిక ఏర్పడతారు. అంటే 1 సెంటీమీటర్ మృతిక ఏర్పడాలంటే దరిదాపులు 100 నుంచి 1000 సంవత్సరాలు పడతాయి. 100 నుంచి 1000 సంవత్సరాలు పడతాయి. ప్లస్ మరియు మృతికలు ఎలా ఏర్పడతాయి అనే ప్రస్తావన తీసుకుంటే, మృతికలు శిలా శైథిల్యం వలన మృతికలు ఏర్పడతాయి. శిలా శైథిల్యం అంటే ఏం తెలుసా? మరియు భూమి ఉపరితలం పైన ఒక రాతి పొర వాతావరణం ప్రభావం వలన, వృక్ష సంపద వలన, జంతు సంపద వలన, ప్రకృతి వైఫల్యాల వలన రాతి పొర ముక్కలుగా విడిపోయి రేణులుగా మారిపోయి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కొట్టుకుపోయి ఆ ప్రాంతంలో నిలిచిపోతే అలా జరగడాన్ని శిలా శైథిల్యం అంటాం. జనరల్గా మీరు ఏంటి, వేసవి కాలం విపరీతమైన ఎండలు ఉంటాయి. ఈ ఎండలకు రాతి పొర ఏమని చేస్తుంది అంటే కొద్దిగా పగుళ్ళు వస్తాయి. పగుళ్ళు వచ్చేస్తుంది. వర్షాకాలం ఆ పగుళ్ళలోకి నీరు చేరుతుంది. పగుళ్ళలోకి నీరు చేరిన తర్వాత ఆ నెర్రల్లో వాటర్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ మీరు గమనించండి, రాతి పొరల మధ్యనే నీరు ఉండేది స్టోరేజ్. ఎప్పుడైతే రాతి పొరల మధ్య నీరు ఉంటుందో ఆ నీరు చలికాలం వచ్చిందంటే చల్లని ఉష్ణోగ్రతతో అంటే అల్ప ఉష్ణోగ్రతతో ఆ నెర్రల్లోకి చేరిన నీరు ఏమవుతుందంటే గడ్డగట్టిపోయేసి రాయిని అలా నెట్టుతుంది. అలా రాయి నెట్టడం వల్ల ఆ రాయి పగిలిపోయి మార్పు జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ పెడతాము. పెట్టి 2-3 రోజుల తర్వాత వాటర్ బాటిల్ గడ్డగట్టిపోయి మార్పు కూడా జరిగి ఉంటుంది. వీలైతే పగిలిపోతాయి. అట్లా రాళ్ళల్లోకి నీరు జరిగిందంటే ఆటోమేటిక్గా చలికాలం వచ్చిందంటే ఆ నీరు గడ్డగట్టిపోతుంది. గడ్డగట్టిన తర్వాత ఆ రాయి పెలుసుగా మారిపోవడం. లేదు, రాయి పక్కన ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు వేర్లు ఆ రాయిని ప్రెజర్ చేసి రాతి పొరల్లోకి వేర్లు వెళ్ళిపోతాయి. ఈ రాతి పొరల్లోకి వేర్లు వెళ్ళిపోయేసి రాయిని నెట్టడం వల్ల రాయి ఖచ్చితంగా పగులు జరుగుతాయి. అలా ఏదైనా కానీ ఒక పొర పగిలిపోయి విచ్ఛిన్నం జరిగిందంటే దాన్నే మనం ఏమంటాము, శిలా శైథిల్యం అంటాం. అంటే మృతికలు ఎలా ఏర్పడతాయంటే శిలా శైథిల్యం వల్ల ఏర్పడతాయి. ప్లస్ సారవంతమైన మృతికలు ఎలా ఏర్పడతాయంటే సరైన మోతాదులో సేంద్రియ ఎరువులు, సరైన మోతాదులో ఖనిజాలు రెండు కలయిక వలన సారవంతమైన మృతికలు ఏర్పడతాయి. సేంద్రియ ఎరువులు అంటే మనం ఇంట్లో పశువుల నుంచి వచ్చిన పేడ కావచ్చు, చెట్లు ఆకులు కలిసి కుళ్ళిపోయే పదార్థం కావచ్చు, దీన్ని సేంద్రియ పదార్థం అంటాం. ప్లస్ మరి ఖనిజం ఏంది? ఈ లావా కానీ, ఇనుము కానీ, బాక్సైట్ కానీ, ఇవన్నీ మినరల్స్. ఈ ఖనిజాలు ఆ సేంద్రియాలు రెండు మిక్స్ అయితే సరైన మోతాదులో, అంటే ఇది ఎంత అంటే ఇది అంతే మిక్స్ అయితే ఆ విధంగా సారవంతమైన మృతికలు ఏర్పడతాయి. లేదు, మృతికలు ఎలా ఏర్పడతాయి అనే మరొక విషయంగా తీసుకుంటే, మృతికలు ఎలా ఏర్పడతాయి అంటే శిలలు రూపాంతరం చెందడం వల్ల, ఖనిజాలు రూపాంతరం చెందడం వల్ల, ప్లస్ సేంద్రియ పదార్థాల కలయిక వలన కూడా ఏర్పడతాయి, మృతికలు ఏర్పడతాయి. మృతికలు 2 రకాలుగా ఏర్పడతాయి. సేంద్రియ పదార్థాలు ఖనిజాలు కలయిక వల్ల ఒకటి, రెండవది వచ్చి శిలా శైథిల్యం వల్ల. సారవంతమైన మృతికలు అన్నాడంటే సరైన మోతాదులో సేంద్రియ ఎరువులు, సరైన మోతాదులో ఖనిజాలు కలయిక వలన సారవంతమైన మృతికలు ఏర్పడతాయి. మృతిక 1 సెంటీమీటర్ మృతిక ఏర్పడాలంటే దరిదాపు 100 సెంటీమీటర్ల నుంచి 1000 సంవత్సరాలు కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది. లేదా 100 years, కొన్ని 100 years తీసుకుంటాము. ఓకే, యావరేజ్గా 100 సంవత్సరాల పైనే తీసుకుంటారు ఒక మృతిక ఏర్పడాలంటే. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమన్నాడంటే స్థానబద్ధ మృతికలు క్రింది వానిలో గుర్తించండి అనడమా. స్థానబద్ధ మృతికలు అంటే స్థానబద్ధ మృతికలు అంటే ఒకే చోట నిశ్చలంగా ఉన్న మృతికలను స్థానబద్ధ మృతికలు అంట. అవి ఎక్కడికి జర్నీ చేయవు.
అవి ఎక్కడ జర్నీ చేయకుండా ఒకే చోట విశాలంగా ఉన్న మృతికలను స్థానబద్ధ మృతికలు అంటారు. జనరల్గా మృతికలు ఏర్పడే తీరును బట్టి రెండు రకాలు. ఒకటి స్థానబద్ధ మృతికలు, రెండు నిక్షేపణ మృతికలు. ఒకటి స్థానబద్ధ మృతికలు, రెండు నిక్షేపణ మృతికలు. స్థానబద్ధ మృతికలు అంటే ఒకే ప్రాంతంలో ఉన్న ఒకే ప్రాంతం పరిమితమైన మృతికలను స్థానబద్ధ మృతికలు అంటారు. నిక్షేపణ మృతికలు అంటే భౌగోళిక పరిస్థితుల వలన, నదుల ప్రభావం వలన, రవాణా వలన ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కొట్టుకుపోయి ఏర్పడే మృతికలను నిక్షేపణ మృతికలు అంటారు. నిక్షేపణ మృతికలు ఎగ్జాంపుల్ ఒండ్రు నేలలు నదుల వల్లే కదా వచ్చేది. నది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకొని వస్తుంది. అది ట్రాన్స్పోర్టా కాదా? రవాణా కాదా? అది క్రమక్షేమా కాదా? భౌగోళిక పరిస్థితుల వల్ల కాదా? హిమాలయాలు ఉండడం వల్ల కదా మట్టి పట్టుకొని వచ్చింది. హిమాలయాలు అనేటి భౌగోళిక పరిస్థితులు కదా. అలా భౌగోళిక పరిస్థితుల వలన, రవాణా వలన ఓ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కొట్టుకొని వచ్చి ఏర్పడే మృతికలను నిక్షేపణ మృతికలు అంటాము. ఎగ్జాంపుల్ ఒండ్రు నేలలు, ఇక్కడ ఒకే చోట నిశ్చలంగా ఉన్న మృతికలను స్థానబద్ధ మృతికలు అంటారు. ఎగ్జాంపుల్ నల్లరేగడి నేలలు, ఎర్రరేగడి నేలలు, లాటరైట్ నేలలు. ఇక్కడ ఏమన్నాడు? స్థానబద్ధ మృతికలు క్రింది వాణిని గుర్తించున్నాడు. స్థానబద్ధ మృతికలు అంటే ఏందో మీకు తెలియాలి. ఒకే చోట నిశ్చలంగా ఉన్న మృతికలను స్థానబద్ధ మృతికలు అంటారు. ఓ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయే మృతికలను నిక్షేపణ మృతికలు అంటారు. మరియు ఇవి 2 టైప్స్: సెడెంటరీ సాయిల్స్, డ్రిఫ్ట్ సాయిల్స్. సెడెంటరీ సాయిల్స్ అంటే స్థానబద్ధ మృతికలు, డ్రిఫ్ట్ సాయిల్ అంటే నిక్షేపణ మృతికలు, జర్నీ చేసే మృతికలు. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ నల్లరేగడి నేలలు ఇచ్చాడు. ఒకే చోటు ఉంటాయో ఉండవు? నల్ల మట్టి ఒకే చోటు ఉంటుంది, గమనించండి, కొట్టుకుపోదు ఇది. మరియు ఎర్రరేగడి నేలలు, ఎర్రమట్టి కూడా ఒకే చోటు ఉంటుంది. ఇది జర్నీ కావడానికి అవకాశం ఉండదు. కానీ ఎర్రమట్టి కొట్టుకుపోయినా ఎర్రమట్టే ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఎర్రమట్టి ఎర్రగా ఉందంటే అందులో ఫెర్రస్ ఆక్సైడ్ ఎక్కువగా ఉందని అర్థం. నల్లరేగడి మట్టి నల్లగా ఉందంటే అక్కడ మెగ్నీషియం ఆక్సైడ్ ఎక్కువగా ఉందని అర్థం. మరియు లాటరైట్ కొట్టకపోదు. ఇది కొండ పరిసర ప్రాంతాలు ఉంటుంది. ఇది బాక్సైట్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఉంటాయి. బాక్సైట్ అన్ని కొండల్లోనే ఉంటాయి. ఎస్, ఇవన్నీ ఒకే చోటు ఉంటాయి. ఏదో ప్రాంతానికి చెందవు, ఏదో ప్రాంతానికి జర్నీ చేయవు. అలాంటి మృతికలు స్థానబద్ధ మృతికలు అంటారు. నల్లరేగడి మృతికలు, ఎర్రరేగడి మృతికలు, లాటరైట్ మృతికలు. ప్లస్ ఆప్షన్ డి అన్నాడు. పైవన్నీ కాదా? పైవన్నీ కరెక్ట్ అమ్మా, పైవన్నీ కరెక్ట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మృత్తికను ప్రభావితం చేయు అంశాలు అన్నాడు. ఓకే, మృత్తికను ఎవరెవరు ప్రభావితం చేస్తారు తెలుసునా? ఇక్కడ జనరల్గా మృత్తికను ప్రభావితం చేస్తున్న అంశాలు ఆప్షన్ ఏ సమయం అన్నాడు. ఖచ్చితంగా సమయం ప్రభావితం చేస్తుంది. సమయం పెరిగే కొద్దీ క్రమక్షయం అవుతానే ఉంటాయి. సమయం పెరిగే కొద్దీ చెట్లు పెరుగుతాయి, చెట్లు ఆకులు రాస్తాయి, చెట్లు పడిపోతాయి. ఒక చెట్టుకు ఆయుష్ తగ్గుతుందా తగ్గదా? సమయం పెరిగే కొద్దీ ఏ చెట్టు అయినా చనిపోవాల్సిందే. సమయం పెరిగే కొద్దీ ఏ జంతువు అయినా చనిపోవాల్సిందే. సమయం పెరిగే కొద్దీ ఏ జీవరాశి అయినా చనిపోవాల్సిందే. అలా జీవరాశులు కావచ్చు, చెట్లు కావచ్చు, ప్లస్ మరియు కొన్ని ప్రభావం వలన కూడా భూమి పైన మృత్తిక పెరగడానికి అవకాశం ఉంటుంది. సమయం పెరిగే కొద్దీ మృత్తిక పెరుగుతుంది, మృత్తిక మందం పెరుగుతుంది, సమయం అనేది మృత్తిక మందాన్ని ప్రభావితం చేస్తుంది. మరి సమయం వల్ల మృత్తిక ఏర్పడదా? ప్రభావితం చేస్తుందా లేదా? చేస్తాను. అంటే సమయం ప్రభావితం చేస్తాను. తర్వాత వృక్ష సంపద, జంతు సంపద. వృక్ష సంపద చనిపోదా? జంతు సంపద చనిపోదా? ఈ రెండు సపోర్ట్ చేయడం లేదా? మృతికకు సపోర్ట్ చేస్తున్నాయి. తర్వాత భౌగోళిక స్వరూపాలు అన్నాడు. భౌగోళిక స్వరూపాలు అంటే ఎగ్జాంపుల్ హిమాలయాలు. మన దేశంలో హిమాలయాలు ఉండడం వల్ల వర్షం ఎక్కువ పడదా? వర్షం పడడం వల్ల అక్కడ చెట్లు విరిగి కింది క్రమక్షయం జరుగుతుందా? జరగదా? ఆ మట్టి అంతా కింది కొట్టుకొని వస్తుందా లేదా? హిమాలయాలు కానీ లేకపోయి ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉండేదే మనకు? ఉండదు. అంటే హిమాలయాలు ఉండడం వల్ల మన దేశానికి భౌగోళిక స్వరూపం అనుకూలంగా ఉందా లేదా? మరి భౌగోళిక స్వరూపం అనుకూలంగా ఉందంటే మృతిక ఏర్పడుతున్నదా లేదా? అంటే సపోర్ట్ చేస్తున్నదా లేదా? ప్లస్ భౌగోళిక స్వరూపం. నెక్స్ట్ ఏంటి? వాతావరణం అంటే ఏంటన్నా? ఆర్ద్రత కావచ్చు, అవపాతం, ఉష్ణోగ్రత, వర్షపాతం, పవనము మొత్తము మృతికను ప్రభావితం చేస్తుందా చేయదా? వర్షం బాగా వచ్చిందంటే మట్టి కొట్టుకుపోతుంది. ఏనా? ఆర్ద్రత బాగా పెరిగిందంటే వర్షం ఎక్కువగా ఉంటుంది. గాలి బాగా వేసిందంటే మట్టి పొర కొట్టుకుపోతుంది. ప్రతి వాతావరణం అనేది ఖచ్చితంగా మృతికను ప్రభావితం చేస్తుంది. అంటే ఇక్కడ ఆప్షను సమయం కరెక్టే, వృక్ష సంపద, జంతు సంపద కరెక్టే, భౌగోళిక స్వరూపాలు కరెక్టే, వాతావరణం కరెక్టే. దేన్ని ప్రభావితం చేశాయి? ఇవన్నీ మృతికను ప్రభావితం చేశాయి.
ఖచ్చితంగా కాంపిటేటివ్ చదువుతున్నామంటే టెట్కి కూడా యూజ్ అవుతుంది ఈ మృతికల చాప్టర్ స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్ వారికి. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏంటి? డి. ఏ బి సి డి ఇవన్నీ మృతికను ప్రభావితం చేస్తాయమ్మా. ఓకే, మృతిక అంటే చెప్పడం జరిగింది. తర్వాత మృతికలు వచ్చేసి 1893 సంవత్సరం ఏనన్నా వోల్కర్ అనే శాస్త్రవేత్త భారతదేశంలో మృతికలను అధ్యయనం చేసి 4 రకాలుగా విభజన చేశాడు. ఎవరు? వోల్కర్. ఇండియాలో 1956 తర్వాత సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా వాడు మళ్ళీ 4 యాడ్ చేశాడు. దేశంలో మృతికలు 8 రకాల మృతికలు ఉన్నాయి. స్వతంత్రం రాకముందు మృతికలు 4 రకాలు: ఒండ్రు మృతికలు, నల్లరేగడి మృతికలు, ఎర్రరేగడి మృతికలు, లాటరైట్ మృతికలు. 1956 తర్వాత 1956 సంవత్సరం తర్వాత సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా వారు న్యూఢిల్లీలో సంస్థ వీళ్ళు ఏం చేశారంటే మృతికలను మళ్ళీ 4 సర్వే చేసి మొత్తం యాడ్ చేసి 8 రకాలుగా విభజన చేశారు. ఇవి మృతికలు: ఒండ్రు మృతికలు, నల్లరేగడి మృతికలు, ఎర్రరేగడి మృతికలు, లాటరైట్ మృతికలు, ప్లస్ పర్వతీయ మృతికలు, ఎడారి మృతికలు, ఆమ్లక్షార మృతికలు, సేంద్రియ మృతికలు. 1956 తర్వాతనే సాయిల్ సర్వే చేసింది. ఇది వోల్కర్ వచ్చేసి 1893 సర్వే చేసింది. ఓకే, ఇలా చేశారు. ఇక్కడ ఏమన్నాడు ప్రశ్న? మరియు మృతికలు ఇచ్చాడు ఆయన, వాటి శాతాలను మ్యాచింగ్ చేయబడ్డాడు. ఇప్పుడు ఇక్కడ ఒండ్రు మృతికలు అన్నాడు. ఒండ్రు మృతికలు దేశంలో విశాలమైనవే కాదా, సారవంతమైనవే కాదా? మరియు ఒండ్రు మృతికలు వచ్చేసి ఏది తీసుకున్నాడు? 4 తీసుకున్నాడు. ఇక్కడ గమనించండి, 4 ఎక్కడ ఉంది? ఏలో 4 ఉంది నాయన, డిలో 4 ఉంది. తర్వాత నెక్స్ట్ వెంటనే నల్లరేగడి నేల మృతికలు చూద్దాం. నల్లరేగడి మృతికలు 15.09 అంటే B3 అవుతుంది. ఇక్కడ B3 ఉంది, ఇక్కడ B3 ఉంది. అంటే 2 కరెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ ఒకటే కరెక్ట్ అయ్యేది. ఎర్రరేగడి మృతికలు 18%, అంటే C వచ్చేసి 2. ఇక్కడ C2 లేదు కాబట్టి అయిపోయి క్లోజ్. ఇక్కడ C2. తర్వాత లాటరైట్ మృతికలు వచ్చేసి మిగిలింది 3.0 కాబట్టి మరియు మృతికలు జతపరచం వచ్చేసి డి ఆప్షన్ అమ్మా. ఓకే, డి కరెక్ట్ పెట్టుకుంటే. మరియు అదే విధంగా మృతికలు జనరల్ గా ఒండ్రు మృతికలు అనేది దేశంలో విశాలమైన మృతికలు, సారవంతమైన మృతికలు. ఒండ్రు మృతికలు తర్వాత సారవంతమైన ఏ క్వశ్చన్? 13వ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న అన్న, దేశంలో విశాలమైన మృతికలు అవరోహణ పద్ధతిని అమర్చండి. మీకు అందరికి తెలిసిన అవరోహణ అంటే ఏంది? పెద్ద నుండి చిన్న. మరి పెద్దవాడెవడు? ఒండ్రు. ఏ ఎక్కడ ఉంది? ఏ ఉంది. ఓకే, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ముగ్గురిని ఒక్కరిని డిలీట్ చేశాం కానీ ఇద్దరిని డిలీట్ చేయాలా? ఒండ్రు మృతికలు అన్నాడు. తర్వాత ఏంటివి? లాటరైట్ మృతికలు ఏంటి? 3.70 చేశాం కదా, అది కాదు. మరియు ఎడారి మృతికలు అన్నాడు. ఏ బి ఏ డి తర్వాత బి తర్వాత సి. ఏ డి బి సి. ఏ మృతికలు? విశాలమైన మృతికలు ఏంటివి? ఒండ్రు మృతికలు. ఒండ్రు ఎముకలు 43% అయినా. తర్వాత వచ్చేసి ఎర్రరేగడి నేలలు 18%, నల్లరేగడి నేలలు 15%, లాటరైట్ నేలలు 3.70%. ఓకే, ఇలా తీసుకుంటే ADBC అనేది ఎన్నో క్వశ్చన్? తర్వాత ప్రశ్న గమనించండి. ఏంటి ప్రశ్న? మృత్తిక క్రమక్షయం తగ్గించే పద్ధతులు. కాంటూర్ బారియర్స్. కాంటూర్ బారియర్స్ అంటే మట్టి, రాళ్ళు, గడ్డితో నీటిని అడ్డుకట్టడాన్ని కాంటూర్ బారియర్స్ అంటారు. తర్వాత ఫర్రోయింగ్, ఇది కూడా కరెక్ట్. కాలువలు తీయడం, మన పొలం చుట్టూ ఏం చేయడం? కాలువలు తీయడం, దాన్ని ఫర్రోయింగ్ అంటాం. తర్వాత టెర్రస్ ఫార్మింగ్, ఎత్తు ప్రాంతాల్లో వ్యవసాయం చేసే పద్ధతిని టెర్రస్ ఫార్మింగ్ అంటాం. మల్చింగ్, సింథటిక్ పేపర్ తో పొలాన్ని కప్పేసి హోల్స్ చేసి మొక్కలు నాటడాన్ని మల్చింగ్ అంటారు. ఈ 4 పద్ధతులు అన్న ABCD
డి. ఓకే, 4 కరెక్టే. మృత్తిక క్రమక్షయం అంటే ఏం తెలిసిన, భూమి పైన పలచని మట్టి పొర కొట్టుకుపోవడాన్ని మృత్తిక క్రమక్షయం అంటారు. ఏ మృత్తిక ఎక్కువ కొట్టుకుపోతుంది అంటే ఎర్ర మృత్తికలు ఎక్కువ కొట్టుకుపోతాయి. 69 మిలియన్ హెక్టార్స్ ఎర్ర మృత్తికలు ఎక్కువ కొట్టుకుపోతాయి. కారణం ఏంటంటే ఎర్ర మృత్తిక అనేది పెలుసుగా ఉంటుంది. అలా మట్టి గాలి వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు ఏమైపోతుంది, ఓ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది మృత్తిక క్రమక్షయం పద్ధతులు. ఇంకా చెట్లు పెంపకం వల్ల మృత్తిక క్రమక్షయం తగ్గించవచ్చా లేదా? తగ్గించవచ్చు. ఓకే, వెయిట్ అండ్ సీ, వెయిట్. తర్వాత నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఇక్కడ 16 ప్రశ్న ఏంటి, క్రింది వాణిలో సరికానిది అన్నాడు. క్రింది వాణిలో సరికానిది. మరియు క్రింది వాణిలో సరికానిది నల్లరేగడి నేలల పరిశోధన కేంద్రం బళ్ళారి. కరెక్ట్ అమ్మా. ఓకే, కరెక్ట్. మరియు అదే విధంగా ఎర్ర నేలల పరిశోధన కేంద్రం కోరాపుట్. ఇది కూడా కరెక్ట్. ఒడిశాలో ఉంది నాన్న ఎర్ర నేలల పరిశోధన కేంద్రం, కోరాపుట్ లో ఉంది. ఓకే, ఇది కరెక్ట్. పర్వత నేలల పరిశోధన కేంద్రం డెహ్రాడూన్. అదేముంది సిమ్లా అంటే ఇది సరికాంది. మరియు ఎడారి నేలల పరిశోధన కేంద్రం జోధ్పూర్. ఇది కూడా కరెక్ట్. రాజస్థాన్ లో పర్వత నేలల పరిశోధన కేంద్రం డెహ్రాడూన్ లో ఉందమ్మా. ఇక్కడ సిమ్లా ఇచ్చాడు అంటే రాంగ్ ఏంటి, సిమ్లా. సి రాంగ్. తర్వాత ఇక్కడ చూడండి, మీరు అక్కడ చూడండి. మీరు తదుపరి నెక్స్ట్ వంక క్రమక్షయం ఉన్న రాష్ట్రాలు. నాన్న, క్రమక్షయం అంటే భూమిపైన పలచని మట్టి పొర కొట్టుకుపోవడాన్ని ఏమంటాము, క్రమక్షయం అంటాం. మరియు క్రమక్షయం రకాలు ఏమన్నా, ఒకటి పట క్రమక్షయం, ఒకటి పట క్రమక్షయం, ఒకటి పట క్రమక్షయం అని రాస్తున్నాము, పట క్రమక్షయం. మరియు 2 వంక క్రమక్షయం, వంక క్రమక్షయం, వంక క్రమక్షయం. 3 అవనాలిక క్రమక్షయం. ఏంటన్నా, అవనాలిక క్రమక్షయం, అవనాలిక క్రమక్షయం. 4 రిఫారియన్ క్రమక్షయం, రిఫారియన్ క్రమక్షయం. 5 పవన క్రమక్షయం. ఎన్ని రకాల క్రమక్షయాలు ఉన్నాయి? 5 రకాలు. పట క్రమక్షయం ఏంటంటే తెలుసునా, వర్షం వచ్చినప్పుడు మట్టి అంతా కొట్టుకుపోయి రాళ్ళు అలా నిలిచిపోతే దాన్ని పట క్రమక్షయం అంటారు. ఇప్పుడు తిరుమలకు మీరు ఎక్కుతారు కొండ, అటుపక్కన ఇటుపక్కన రాళ్ళు కనపడతాయి లేదా? ఆ రాళ్ళ పైన ఒకప్పుడు మట్టి ఉండేది, ఆ మట్టి అంతా వెళ్ళిపోయి రాళ్ళు బరువుగా ఉన్నాయి కాబట్టి ఆ రాళ్ళు అక్కడ నిలిచిపోయినాయి. అలాంటి క్రమక్షయం అంటాము పట క్రమక్షయం. తూర్పు కనుమలో కనపడుతుంది, పశ్చిమ కనుమలో కనపడుతుంది, ఈశాన్య రాష్ట్రాల్లో కనపడుతుంది, శివాలిక ప్రాంతాల్లో కనపడుతుంది. కొండలు ఎక్కడైతే రాళ్ళు ఉంటుందో అదంతా ఏ క్రమక్షయం, పట క్రమక్షయం. తర్వాత ఏంటి, వంక క్రమక్షయం. పట క్రమక్షయం ఎక్కువ కొనసాగితే నీరు ఆకారం కోతకు గురయ్యేసి చేతి వేళ్ళ ఆకారం, చెట్లు కొమ్మల ఆకారం గాడులు పడతాయి. మీరు కొండపై నుంచి కింద చూస్తే కొన్ని లోయలు ఉంటాయి, లోయలు అలా లోయలు మట్టి అంతా కొట్టుకొని పోతుంది. వర్షం ఎక్కువ వస్తే మట్టి అంతా కొట్టుకుపోదా? ఇప్పుడు కొండపై నుంచి నీరు కిందికి వచ్చిన తర్వాత అన్ని ఒకచోట కలిసినాయి, వేగం పెరిగిపోయి మట్టిని తీసుకుని వెళ్ళిపోతుందా లేదా? అలా చేతి వేళ్ళు ఆకారం, చెట్లు కొమ్మల ఆకారం గాడులు పడితే అలాంటి క్రమక్షయాన్ని ఏమంటాము, వంక క్రమక్షయం. నెక్స్ట్ ఏంటన్నా, అవనాలిక క్రమక్షయం. ఏంటి, అవనాలిక క్రమక్షయం. మరియు అవనాలిక క్రమక్షయం ఏంటంటే వంక క్రమక్షయం అధికంగా కొనసాగితే అవనాలిక క్రమక్షయం. వంక క్రమక్షయం అధికంగా స్టార్ట్ అయితే ఏంటి, అవనాలిక క్రమక్షయం. చిన్న నదులు ఏర్పడతాయి, చిన్న కాలువలు పోయేసి నదిలో పడవా? నది పడితే నది షేప్ ఏర్పడదా? అలాంటి యమునా నది, చంబల్ నది ప్రాంతాల్లో ఉంటాయి. యమునా నది, చంబల్ నది, మహీ నది మేజర్ గా చంబల్ నది ప్రాంతాల్లో ఉంటాయి. ఏ క్రమక్షయము? దీన్ని బ్యాడ్ ల్యాండ్స్ అంటారు, కందర భూములు అంటారు. కందరం అంటే లోతు. మీరు విక్రమార్కుడు సినిమా చూసింటారు, ఆ లాస్ట్ ఫైట్ పెద్ద లోయల్లో తీశారు, చూసారా? పెద్ద లోయలు చూడలేదా సినిమా అమ్మ? ఆ లోయలు పెద్ద లోయలు మట్టి అంతా కొట్టుకొని వెళ్ళిపోతుంది, పెద్ద లోయ. ఆటిని కందరం అంటే లోయ, కందర భూములు అంటారు. ఆ కందర భూముల్ని ఇంగ్లీష్ లో బ్యాడ్ ల్యాండ్స్ అంటారు. బ్యాడ్ ల్యాండ్స్ అంటే చెడు భూములు. కళ్ళు మూసుకుని అలా వినమనుకో లోయల్లో పడిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాటిని మనకు అవనాలిక క్రమక్షయం వల్ల మధ్యప్రదేశ్ లో జరుగుతుంది. అది రిఫారియన్ క్రమక్షయం ఏంటి అంటే నదులు పైన ఉన్న ఆనకట్లు కొట్టుకుపోవడం, నదుల పైన ఉన్న ఆనకట్లు కొట్టుకోవడం. ఎలాంటి క్రమక్షయము? రిఫారియన్ క్రమక్షయం.
పవన క్రమక్షయం అంటే మీకు అందరికీ తెలుసు, గాలి వల్ల ఏర్పడుతుంది. మరియు వంక క్రమక్షయం అన్నాడు. వంక క్రమక్షయం మహారాష్ట్ర సౌత్ ఇండియాలో ఉంది, మహారాష్ట్ర కర్ణాటకలో ఉంది, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లో ఉంది, తెలంగాణ ఒడిశాలో ఉంది, హర్యానా రాజస్థాన్ లేదు. ఏ క్రమక్షేమం? వెంటనే గెట్ చేయాలి. పవన క్రమక్షేమం రాజస్థాన్ హర్యానాలో ఉంది నాయన, రాజస్థాన్ బార్డర్ కదా హర్యానా. అంటే కింద సరైనవి ఏంటివి? ఏబిసి. ఏబిసి. ఓకే అమ్మా. ఒక్క క్రమక్షేమం ఉన్న రాష్ట్రాలు అమ్మా. ఎస్, ఒకటి సౌత్ ఇండియా మొత్తం వస్తుంది. ఓకే, నెక్స్ట్ తదుపరి ప్రశ్న ఏంటంటే వస్తుంది ఒడిశా ఖచ్చితంగా తీసుకోవాలి. నువ్వు తీసుకోవడానికి అవకాశం లేదు. తెలంగాణ ఉందా లేదా? తెలంగాణ అంటే ఆటోమేటిక్ ఒడిశా తీసుకోవాల్సింది. ఎందుకు అలా మాట్లాడుతానంటే ఒడిశాలో కూడా దక్షిణ భారతదేశంలో ఒక కేరళ తప్పక అన్ని చోట్ల వంక క్రమక్షేమం ఉన్నది. అన్ని చోట్ల వంక క్రమక్షేమం ఉన్నది. నేను ఒడిశా చెప్పకపోయినా ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఒడిశా కూడా దీపకల్ప పీఠభూమి. ఒడిశా ఏమన్నా పర్వతాలలో ఉందా? లేదు, అది ఉండేది పర్వతాలలో కాదు కదా. అందువల్ల ఖచ్చితంగా క్రమక్షేమం తీసుకోవాలి. ఆప్షన్ ఏబిసి. తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఏంటమ్మా? సేంద్రియ మృతికల గురించి సరైనవి అన్నాడు. సేంద్రియ మృతికలు అంటే మీకు ఏంటి? సేంద్రియ మృతికలు అంటే అన్నా, సేంద్రియ మృతికలు అంటే సేంద్రియ ఎరువులు అంటే ఏంటివి? మనం న్యాచురల్ గా సహజ సిద్ధంగా ఏర్పడే ఎరువులు సేంద్రియ ఎరువులు అంటారు. అంటే పశువుల పేడ కావచ్చు, చెట్లు ఆకులు మట్టి కలిసి కుళ్ళిపోయే పదార్థం కావచ్చు, ఇవన్నీ ఏంటివి? సేంద్రియ పదార్థాలు. మరి హ్యూమస్ అధికంగా తయారవును. కరెక్ట్. హ్యూమస్ అంటే కుళ్ళిపోయిన ఎరువే కదా. ఎస్. తర్వాత సేంద్రియ పదార్థం 40 నుంచి 50% వరకు ఉండదు. ఇది కూడా కరెక్ట్. కేరళ రాష్ట్రంలో కరా నేలలు అంటారు. ఇది కూడా కరెక్ట్. సుందర్బన్స్ ప్రాంతంలో కలవు. ఇది కూడా కరెక్ట్. అంటే సేంద్రియ మృతికల గురించి సరైనవి వచ్చేసి ABCD. ఇది మనకు విశేషాలు. తర్వాత ఏంటి? ఆమ్ల క్షార మృతికల గురించి సరికానివి అన్నాడు. ఆమ్ల క్షార మృతికలు గమనించండి అన్న, ఇందులో లవణాలు ఎక్కువగా ఉంటాయి అన్న. ఆమ్ల క్షారం అంటే ఆమ్లం ఉంటుంది, క్షారం ఉంటుంది. ఆమ్లము క్షారం ఉందంటే ఆమ్లాలు క్షారము ఎక్కడే ఉంటే అక్కడ లవణాలు ఎక్కువగా ఉంటాయి. మట్టి తీసుకొని నేలపైన పెట్టినా కూడా ఆ మట్టి ఒగురుగా కనపడము లేదా ఉప్పుగా కనపడడం జరుగుతుంది. అందువల్ల లవణాలు గాఢత అధికం. కరెక్ట్. సోడియం మరియు సోడియం క్లోరైడ్ అధికం. ఇది కూడా కరెక్ట్. మరియు పంజాబ్ లో ఈ ఆమ్లక్షార మృతికలను కందర అన్నారు. రే లేదా కల్లార్ భూములు అంటారు. రే లేదా కల్లార్ భూములు అంటారు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? కందర భూములు ఇచ్చాడు. ఇప్పుడే కదా నేను కందర భూముల గురించి చెప్పింది. బ్యాడ్ ల్యాండ్సే కదా. ఎస్, ఇది రాంగ్. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పెట్టి చౌడు భూములు అంటారు. కరెక్ట్. వెరీ నైస్. ఇందులో సరికానివి అన్నాడు. సరికానిది ఏంటి? సి ఒక్కటే సరికానిది. సి ఒక్కటే సరికానిది. ఓకే, ఇది మీకు మా ప్రశ్నపత్రం ఎలా ఉందమ్మా? కష్టంగా ఉందా, మధ్యరకంగా ఉందా, ఈజీగా ఉందా? కష్టంగా ఉందా? ఏదమ్మా అంత మాట చెప్తారు? చాలా కన్ఫ్యూజన్. మీ మురళీ సారే పెద్ద కన్ఫ్యూజ్ మాస్టర్. అందువల్ల ఆయన కన్ఫ్యూజ్ గా ఉంటాడు కాబట్టి మిమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తాడు. మీరు జాగ్రత్తగా ఉండాలి. నేను స్నేక్ లాంటి నేను స్మూత్ గా ఉంటాను, ఎప్పుడు కాటేస్తాను నాకే తెలియదు. అందువల్ల మీరు చదువుకుంటే తప్ప ఈ పేపర్ని చేయడం కష్టము. ఖచ్చితంగా నేను కనపడతాను మీకు ఎగ్జామ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్నేక్ కావచ్చు కానీ ఎగ్జామ్ లో మాత్రం మీకు ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఎరుగు మృతికల గురించి సరికానిది అన్నాడు. ఏమ్మా? ఎరుగు మృతికల గురించి సరికాదు. మీకు అందరికి తెలిసిన రూపాంతర శిలల వల్లే కదా ఎరుగు మృతికలు ఏర్పడేది. గ్రానైట్ ని శిలలు రూపాంతరం చెందడం వల్ల ఏర్పడే మృతికలను ఎరుగు మృతికలు. మరి రూపాంతరం అంటే మార్పు చెందడమే కదా. ఎస్, అంటే ఇది కరెక్ట్. పారగమ్యత అనుకూలం. కరెక్ట్. పారగమ్యత అంటే మట్టిలో నీరు ఇంకిపోవడాన్ని పారగమ్యత అంటారు. ఒండ్రు నేలల్లో నీరు ఇంకిపోతుందా, ఎర్ర నేలల్లో నీరు ఇంకిపోతుందా? ఎర్ర నేలలో నీరు ఇంకిపోవడాన్ని ఏమంటాము? పారగమ్యత అంటాం. ఇది కూడా కరెక్ట్. తర్వాత బంగమట్టి అధికంగా ఉండడం వలన దున్నడం అనుకూలం. రాంగ్. అసలు ఎర్ర నేలలో బంకమట్టి ఉండదు. బంకమట్టి ఒకరు ఉన్నా కూడా దున్నాలంటే కష్టం కదా. ఇది కూడా న్యాచురల్ ఆలోచించాలి కదా. మరి మిషన్ కానీ లేదా యంత్రం కానీ మన తండ్రి వాడే అది దాని పేరు ఏదో నాకు కూడా తెలియదు. దాన్ని ఏమంటారో తెలుగులో నాకు కూడా తెలియదమ్మా. మడక. దాన్ని దున్నాలంటే బంకమట్టిలో చాలా కష్టంగా ఉంటారు. అంటే ఈ బంకమట్టి అధికంగా ఉండడం వల్ల దున్నడం అనుకూలం.
అది అనుకూలం కాదు, అనుకూలం అని రాశారు అంటే ఇది తక్కువ. మరియు క్రమక్షయం అల్పం తప్పు. ఇప్పుడు చెప్పింది అధికం. ఓకే, ఇది కూడా రాంగ్. ఆప్షన్ ఏ బి అంటే ఏ బి ఎక్కడ సరికానిది. ఎస్ 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 చూడమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. సరికానివి సి డి అంటే సి ఆన్సర్, సి ఆన్సర్. ఇది మనకు విశేషాలు. ఓకే, వెల్కమ్ టు శ్రీ చైతన్యకు స్వాగతం అండి. ఖచ్చితంగా మరియు హాస్టల్ వార్డెన్ స్టూడెంట్స్ ఖచ్చితంగా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం.